గీనా అంటావు. ఎందుకంటే చెల్కేం చెప్తారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. చాలా బాగున్నాం అంట. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అంట అన్ ఎక్సైటింగ్ వీడియో అనమాట. ఎందుకంటే క్యూటీ పై రాబోతోంది. ఎవరు? ఓకే, అదంతా తెలియాలి అంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ దాంట్లో నేను చెప్పలే కదా. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై videos. Okay, bye. See you guys in the vlog. Hi guys, welcome back. And ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేము మమ్మీది చాలా క్యూట్గా ఉండేది ఈ షీట్ దేవుడి గది కోసం తీసిందనమాట. ఆర్డర్ చేసింది. ఇప్పుడు మేము దాన్ని సెట్ చేస్తున్నాం. ఎప్పుడు పేపర్స్ పెట్టి తీసేస్తే బాగోదు కదా. సో ఇదైతే బాగుంటుంది లుక్గా. ఇదో ఇలా ఉంది. ఎక్కడ కొన్నామా ఇది? అమెజానా? అమెజాన్ లింక్ కావాలంటే నన్ను అడగండి, నేను పంపిస్తాను. అండ్ టుడే ఈజ్ క్లీనింగ్ డే అనమాట పూజ గదికి. సో అందుకు అమ్మ క్లీన్ చేసి నీట్గా అన్నీ సెట్ చేస్తూ ఉంది. మీలో చాలామంది నన్ను అడిగినారు పూజ గదిది అమ్మ ఎట్లా సెట్ చేస్తుంది ఏంది అవన్నీ చూపియండి అని చెప్పి. ఫస్ట్ అమ్మ నీట్గా వాటిని రోజ్ వాటర్తో కడుగుతావమ్మా? రోజు వాటర్ కాదు, నీళ్ళలో కొద్దిగా రోజు వాటర్ కలుపుకొని కడుపు. ఓకే, నీళ్ళలో కొంచెం రోజ్ వాటర్ వేసి కడిగేసి తర్వాత గంధమా పసుపా? గంధంలో కూడా రోజు వాటర్ వేసి బొట్లు పెట్టి కుంకుమ పెట్టుకుంటా. ఓకే, విగ్రహాలను ఇంకా వినాయి కదా, రూపేరి. ఓకే, రూపేరి వాటితో వెండి సామాన్లను కడిగేసుకొని ఇప్పుడు సర్దేసుకుంటా. ఓకే, అంటే అండ్ ఆల్సో అమ్మ అభిషేకం కూడా చేస్తారు. ఇదంతా క్లీన్ చేసుకొని అంతా సర్దుకునేసరికి 2 hours పడుతుంది. అండ్ ఇది అది ఆల్రెడీ మీకు చూపించినా కదా నేను. ఇది నేను వేరే పర్పస్కి పెట్టినాను, కానీ చూద్దామని పెట్టినా చాలా బాగుంది. కానీ నెక్స్ట్ ఇవి పింక్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వేసినట్లు ఉంటాయి, బాగుంటాయి. నాకు కానీ ఎందుకో ఎల్లోనే బాగుంటాయి అనిపిస్తుంది. ఇది కూడా బాగుంది, అంటే చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. అండ్ గాయస్, ఈ లైట్ చూసినారా? ఇది నేను ఆర్డర్ చేసిన అనమాట. అది ఇప్పుడు కొత్తగా ఇంటికి వచ్చిన నంబర్. కొత్తగా ఇంటికి వచ్చిన నెంబరా? అంటే లైట్ కొత్తగా ఇంటికి వచ్చిన. ఓ మెంబరా? కొత్తగా ఇంటికి వచ్చిన నెంబర్ కాదు, మెంబర్. ఓకే ఓకే, ఇదిగోండి ఇట్లా నీట్గా అన్నీ క్లీన్ చేసేస్తుందమ్మా. సమ్టైమ్స్ నేను కూడా చేస్తా. బొట్టు పెట్టినా? పెట్టు బొట్టు. మీ అందరికి బొట్టు పెట్టిస్తా. అండ్ ఆల్సో నాకు చెమట ఎందుకు ఉందంటే నాకు వర్క్ ఉన్నదనమాట. నేను అట్లే కిందికి వచ్చినాను అండ్ హెయిర్ కూడా టై చేసుకోలేదు. సో అందుకే నాకు అట్లుంది. నేను అందుకే గుడి లోపల కూడా ఎంటర్ అవ్వట్లా, హెయిర్ లివ్లో ఉందని. నువ్వు సరిగా కూడా పెట్టలా, ఎక్కడ యూతల సైడ్కి ఏడో పెట్టింది పిల్ల. ఓకే, అండ్ దాంతో పాటు అమ్మ అది అభిషేకం ఎప్పుడు మనం చేసేది ఏ రోజుల్లో? 2 days ఏమో చేస్తావు కదా నువ్వు? నేను ఫ్రైడే అండ్ మండే, ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే చేస్తాదంట. థర్స్డే చేస్తావు కదా సాయిబాబాకి నువ్వు? ఓకే, ఉన్నిలే. ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే చేస్తుందమ్మా. అండ్ ఈవెన్ ఇవి కూడా గైస్ మాతో అస్సలు తీసుకురామని చెప్పదనమాట. అమ్మనే క్లీన్ చేసుకొని అమ్మనే తెస్తుంది, ఎందుకో తెలియదు అది. నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది, ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ టాక్ టు యు గైస్. బాయ్. ఇందాక ఎంత అడిగినావు ఎప్పుడు వస్తుందని? ఎప్పుడు వస్తుందా చెప్పను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చెప్తావా? వీడియో అయిపోయిన తర్వాత చెప్పను. ఇప్పుడు నీకు చెప్పొద్దని అక్క. చెల్కేం చెప్తారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా? ఈ చెల్లికి ఏం చెప్తారు అంట. ఓకే గైస్, ఓకే, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? బాయ్. ఇవాళ అభిజ్ఞ తోపు దమ్ముంటే ఆపు అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యా అంట. ఎందుకంటే చింతపండు లాలీపాప్లు తింటానే ఉంది బేసిక్గా. మీలో ఎవరైనా కామెంట్స్లో ఉంటే చెప్పండి, పిల్లకి చింతపండు లాలీపాప్స్ తింటే పొట్టలో పాములు ఇట్లా తిరుగుతాయని చెప్పండి కొంచెం. ఇట్లా కాదు, పాములకి అసలు కాళ్ళు ఉండవు. పాములకి కాళ్ళు ఉండవు కానీ ఇట్లా తిరుగుతాయి కదా. ఇట్లా తిరగవు, ఇట్లా పాకుతాయి.
ఈ పిల్ల కొంచెం చేస్తుంది. బట్ ఎనీవేస్ ఈరోజు నేను ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ అండ్ దిస్ లేట్ వీటి రెండింటితో మనం ఏం చేసుకోవచ్చు అదే చేసుకుంటున్నా. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. డాడీ నీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా? ఏంటిది? డాడీ డూ యు వాంట్ బ్రెడ్ ఆమ్లెట్? వాట్ ఇస్ వద్దంట. దిస్? దిస్ ఇస్ ఫర్ క్లీనింగ్. నీ పళ్ళు కూడా తోమచ్చు దాంతో. ఓన్లీ ఫ్లాట్ జ్యూస్ అనుకుందంట. అలానే కదా ఇలా దాని ట్రై ఇంత సైడ్కి రా 50. ఓకే, సో ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాము. అండ్ మీకు ఈ ప్రిపరేషన్ అదంతా కావాలి అంటే జస్ట్ కామెంట్ డౌన్. బట్ యా, ఇది వచ్చేసి మా అమ్మ చేసిన పూస నెయ్యి. చాలా బాగుంటుంది. కావాలి నెయ్యి? బ్రెడ్ ఏమైనా కావాలా? వద్దు. బ్రెడ్ ఎందుకు తింటారులే మీరు? చింతపండు చాక్లెట్లు అయితే తింటారు. నేను 2 బ్రెడ్స్ కాకుండా సపరేట్గా ఇంకోటి తీసుకుంటా బికాస్ ఐ లైక్ బ్రెడ్ టోస్ట్ సో మచ్. సో గుడ్ కొట్టేసుకో. చీ, ఇది దీని మీద వేసేసుకుంటారు అట్లే. కాల్చిన తర్వాత తీసుకో. సరేలే, నేను మాస్టర్ షెఫ్కి పంపిస్తే ఇంక అంతేనేమో కదా. ఎవరన్నా కాకినాడ వాళ్ళు చూస్తే చెప్పండి అక్కకి ఎలా చేసుకుంటారో. అవునండి, మాకు రాదు, మీకు మాత్రమే వచ్చు, మీ ఊరోళ్ళకే వచ్చా. వెరైటీగా చేస్తుంది. Yeah guys, it's done and dusted. See, అయిపోయింది. ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్. కాలిపోతుంది కదా ఇప్పుడు తింటే. కాబట్టి ఇది కొరుక్కున్నావు కదా, ఇది ఒకటి పెట్టేసి సగం ముక్క తీసి కొరుక్కో. ఇప్పుడు కాలుతుంది కానీ సో యా, ఇట్ విల్ టేస్ట్ సో గుడ్. అండ్ ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. సో యా, బై గైస్. గిఫ్ట్ ఒక ఛాలెంజ్ తీసుకొని వచ్చింది మా డాడీకి. ఛాలెంజ్ ఇది చేయబెట్టుకున్న తీయాలా? ఈ లోపల ఉండే బాదము చేయి పెట్టకుండా తీయాలి. అంటే చేయి ఇట్లా పెట్టకూడదా? పెట్టకూడదు. ఏ వస్తువు పెట్టకూడదు. స్పూన్ పెట్టకూడదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏ పెట్టకుండా తీస్తారు? అదే ఏది? ఆగు. గ్లాసుని ఇలా టచ్ చేయొచ్చు కానీ దాని లోపల ఉన్న నీళ్ళు వాటర్ పడేసి ఇట్లా తీయొచ్చు. ఓ డాడీ, వాటర్ తాగు డాడీ. అసలు ఆ అమ్మాయి ఏమి తెచ్చిందో. ఇంకొక విషయం చెప్పంటావా? ఈ అమ్మాయి ఏం చెప్తాను ఈ అమ్మాయికి? నువ్వు తీనా అంటావు, నన్ను అడిగావు, నేను చేయాలి కదా. ఇంకా ఎవరైనా అయితే దీన్ని తీసుకొని తిప్పుతా ఇది ఇట్లా పైకి అలా చేయకూడదు అంటావు. ఓ అలా చేయొచ్చు అంటే ఇంకా అదే డాడీ ఆన్సర్. దొంగ. నువ్వు బుల్లెట్ టమాటావు ఎప్పుడు చూసింటావు చూడు. ఎగిరి పడాలంట పైకి. అది కాదు, అది నీ బుద్ధి ఉన్నాడు. అయినా ఎవరు నాలాంటి అడగాల్సింది. ఈ ఆ పిల్లని అడిగితే చిన్న చిట్టి కాదు. ఛాన్స్ ఇచ్చినావు సరే, నువ్వేం చెప్పాలా గిఫ్ట్? అసలు అది కాదు. నువ్వు సరే అదే ఆ పిల్లని తీయమను. నేను చెప్పినా దొంగ మొహం, నేను చెప్పినా అన్న అబద్ధాలే. చేత్తో తీయకూడదు అనింది కదా డాడీ. అది ఇదిలిస్తా దాన్ని. మీరు నోట్లో వేసుకుంటారు. రాలా వచ్చింది. బియా, నేను చెప్పినా కాదన్నావు. నాకు అర్థం కాలేదు సార్. అక్క చెప్పింది. నేను చెప్పినా. పెద్దమ్మా నీ కూడా చెప్పాలి. అక్క చెప్పే కన్నా ముందు నువ్వు ఊహించుకున్నావు. నువ్వే కదా క్వశ్చన్ పెట్టింది అది. సరే ఫస్ట్ జస్ట్ హాయ్ చెప్పి. నేను చెప్పను. బాగా కూర్చొని హాయ్ చెప్పు. బాగున్నావులే.
నువ్వు అలా ఉన్నా క్యూట్ గానే ఉంటావు అక్క. ఓకే నా సైడ్ తిప్పుకున్నాలే ఇంకా. నేను నా సైడ్ తిప్పుకున్నా ఇంకా నువ్వు నీ ఫేస్ కనిపించినా నేను చూపియనులే. ఐ ప్రామిస్. ఇదిగో నా చేతిలో ఉంది ఇప్పుడు. చాలే తీ పెద్ద పెద్దక్క. ఓ జస్ట్ ఒక్కసారి అన్నాలా అంతే. ఒక్కసారి పెట్టనులే ఓ అవును కదా మర్చిపోయినా డాడీ సారీ. యా ఏం చేస్తున్నావు ఐషు? అక్క నేను వీడియో తీయట్లేదు. ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి? బాగా రాస్తున్నావా ఎగ్జామ్స్? బడ్డీలు. సో గాయస్ మేము ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నారు? పైన అంటే వీఆర్ ఇన్ బాల్కనీ. యా హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ హాలిడేస్? I'm so happy. You're so happy? Yeah. How was the sandwich? Do you like it? Good. భలే తినింది గైస్ ఇష్టంతో. You liked it, right? Yeah. And I am very tired basically. ఎందుకంటే నాకు చెప్పు నువ్వే వర్క్ ఉంది కదా నాకు కదా. అంతవరకు ఏం లేదు. అంతవరకు ఏం లేదా? ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోవడం అంతే కదా. ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవడం అంతే కదా అంట గైస్. ఈ పిల్ల టైం వచ్చినప్పుడు ఈ పిల్లకి అర్థమవుతుంది. ఈమె మాత్రం ఫుల్గా చిల్ అవుతా ఉంది. డ్యాన్స్ క్లాస్కి పోతుంది కదా. మార్నింగ్ లేచి మంచిగా పెద్దమ్మతో ఎంజాయ్ చేస్తుంది. తర్వాత నేను కూడా చూడండి ఇప్పుడు ఇట్లా ఆవలింపు వస్తూ ఉన్నా కూడా నిద్రపోదనమాట. నేను ఈడే ఉంటా అంటది. అసలు నేను ఇద్దరు రావాలి ఇవ్వాలి. మా డాడీతో పాటు వచ్చింది అనమాట. హాయ్ డాడీ. మా డాడీ న్యూస్ చూస్తున్నాడు యాజ్ యూజువల్గా. మోస్ట్లీ నైట్స్ ఇలానే ఉంటుంది. ఒకవేళ గాలి వస్తే వర్షం గాలి వస్తే లేదంటే ఇంకా రూమ్లోనే పైకి వస్తామని చెప్తాను. సమ్మర్ సీజన్లో కదా మా ఇంట్లో ఎప్పుడు సమ్మర్ అయినా ఎప్పుడైనా కానీ చల్లగా గాలి వస్తుంది. కానీ మేము వర్షం పడితే అలా వస్తాం ఈ మధ్య. ఎందుకంటే అందరు బిజీ అయిపోయినారు. వర్షం పడితే డైరెక్ట్ బర్త్డే వచ్చింది గైస్. బర్త్డే ఇంత పెద్ద చోళ్ళు నీకు ఏమైనా వినిపిస్తుందా? పట్టించుకుంటావా నువ్వు అంతగాని చేసినావు అనుకో, కొరికింది అనుకో పీసే ఇంకంతే. చూసుకో కొరకదులే కానీ సతాయిస్తుంది గిఫ్ట్ బర్త్డేని. అండ్ మై మామ్ ఈజ్ ఆల్సో హియర్ గైస్. గివ్ హర్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. క్లాప్స్ కొట్టు. క్లాప్స్ ఎలా కొట్టాలి తెలుదా? చాలు అందరు లేసి కూర్చుంటారు ఇంకా లిటరలీ. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? టైమ్ ఈజ్ 10:19 గైస్. బర్త్డే ఎప్పుడో వచ్చింది. నువ్వే లేట్గా వచ్చావు కదా గిఫ్ట్. యా ఐ నో. బర్త్డే చూడండి ఇంకా వాడికి ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా నిద్రపోతున్నాడు ఫుల్గా. అందరు ఒకే చోటు ఉన్నారు కదా ఇంకా వాడికి. ఎందుకు డాడీ పైకి కడతాను? గాలికి ఓకే. బడ్డీ కొడుకు వచ్చాడండి సేవకి హెల్ప్ చేద్దామని. హలో గిఫ్టీ, ఏం చేస్తున్నావు? బొమ్మలు వేస్తున్నా గైస్. లుక్ అట్ దిస్. నేను గిఫ్టీ కలిసి బొమ్మలు వేసాం. ఇదేంటి గిఫ్టీ? ఫస్ట్ ఈ వినాయకుడా? నీట్గా చూపి, పట్టుకొని చూపి. మంచిగా వేసింది మా గిఫ్ట్. వినాయకుడు. షిన్చాన్. ఓ వావ్, సేమ్ షిన్చాన్ లాగే ఉన్నాడు. నువ్వు చూస్తావా షిన్చాన్? ఇదేమో అదేమంటారు స్నేల్. ఇదొక్కటి చూస్ చేసా. ఓకే. ఇదేమో ఆక్టోపస్. ఆక్టోపస్ ఏంది? పువ్వులా ఉంది. అలానే బాగుంది. నైస్. ఇంకా కళ్ళు పెడితే అయిపోతా. ఇంకో కన్ను పెడితే అయిపోతుందా? ఓకే. చిన్న కన్ను చాలా క్యూట్ అన్నా. ఇందాకేందా అన్నావు? పెద్దక్క
పెద్దక్క క్యూట్గా ఉంటుంది, చిన్నక్క క్యూట్గా ఉంటుంది. వీడియో తీస్తున్నాను అబద్ధం చెప్తాను గైస్. ఇందాక ఏమనిందంటే నేను పెద్దక్కని కాదంట చిన్నక్కనంట. క్లోజ్ లేదు. ఎందుకంటే ఆగవే ప్లీజ్ అక్క అర్థం చేసుకో. అర్థం చేసుకో. ఎందుకంటే ఇదేమంటారు పెద్దక్క లేదులేమా, పెద్దక్క అయితే క్యూట్గా ఉంటుందంట, చిన్నక్క అయితే క్యూట్గా ఉంటుందంట. మళ్ళీ మళ్ళీ భయపడుతుంది ఐషు ఎక్కడ కొడతాదో అని చెప్పి. ఐషు కొట్టదు పడలే కానీ భయం కదా బేటి. అండ్ ఆల్సో గైస్ వెయిట్, ఇంట్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా నిన్న ఇది ఊడిపోయిందని చెప్పేసి అంటే చాలా ఎక్కువ గాలి వచ్చేసింది అనమాట. సో అది ఇప్పుడు ఫిక్సింగ్ జరుగుతూ ఉంది, దానివల్ల కింద పడింది అనమాట గాలికి. ఆమె క్యూట్ గర్ల్. నిజం ఒప్పుకో. ఎవరు క్యూట్గా ఉంటారు, అక్క పెద్దక్కనా చిన్నక్కనా? చిన్నక్క కొంచెం క్యూట్గా ఉంటుంది, పెద్దక్కేమో ఇంత క్యూట్గా ఉంటుంది. చూడు అది గుడ్ గర్ల్ ఒప్పేసుకుంది గైస్. వాకింగ్కి వెళ్తున్నాం మేము బేసికలీ. మా ఎవరు క్యూట్గా ఉంటారు, పెద్దక్క క్యూట్గా ఉంటుందా చిన్నక్క క్యూట్గా ఉంటుందా? నేను చెప్పాలి గైస్ బేసికలీ ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పాలనే ఇష్టం, కానీ భయపడతా ఉంటారు అనమాట ఎక్కడ పిల్ల ఫీల్ అవుతుంది అని చెప్పి. బికాస్ అక్షయ్ ఏడుస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో అట్లయితే ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు చెప్పద్దు. నాకు తెలిసి అవన్నీ వినము. నాకు తెలిసి ఈ వీడియో వచ్చేసరికి ఎక్కువ క్యూట్గా ఉంటుంది చిన్నక్క కన్నా. చూడు నాకు తెలిసి ఈ టైం కల్లా ఐష వచ్చేసి ఉంటుంది. ఐషక్క వచ్చేసి ఉంటుంది ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి. ఇంకా 3 daysలో వచ్చేస్తుంది అనమాట. సో యా వీఆర్ గోయింగ్ ఫర్ వాక్. యా సరే కదమ్మా. ఈ అమ్మాయి పండు ఇటు టచ్ చేసిన సారీ పెద్దమ్మంటారు, ఇటు తాగినా సారీ పెద్దమ్మంటారు. ఎందుకు అంత భయము? ఇదిగోండి ఇక్కడ నైట్ గాలికి కింద పడింది. అంత గాలి వచ్చింది. అదే ఫ్రెండ్స్ అయినా నీకు? ఓకే, ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందంట, ఇంకా లవ్లీ పేరు. లవ్లీనా? ఏ క్లాస్ అంట? ఏ క్లాస్ ఆడా నేను ఇంకా. సో ఇది గైస్ నా వాకింగ్. కొత్త పిచ్ పోదుమా మీద ఫాల్దుమా ఐడలోకి భీమవరం. ఏమన్నా పెద్దమా? ఏ క్లాస్ అడగకుండానే ఫ్రెండ్షిప్ చేసుకున్నావా? ఇలా మాటలు వెళ్తూ ఉంటాయి గైస్. సరే ఈ రోజు ఏ డాన్స్ నేర్పించిన? సాంగ్ చెప్పు. ఓ భీమవరం పోతాం అదేనా? ఏమంటారు తిప్పుకుంటా. ఓకే అదేనా? అదే మా సౌండ్స్ వినిపిస్తాను ఇలా మనకి, అదే పాటేలే. నేను వేసుకుంటే ఇస్తా. వద్దులే ఇక్కడ వద్దులే. బంగారు గైస్ వీడికి నేను వీడియో తీస్తానని తెలుస్తుందో ఏమో నాకు తెలియదు కానీ కాబట్టి స్టార్ట్.